జగన్ ప్రభుత్వం మొదటేడాది ఎండింగ్కి వచ్చేటప్పటికి ఈ స్థానిక ఎన్నికలకి, ఆ తర్వాత కరోనా ఓ 2 ఏళ్ళు, ఆ తర్వాత జగన్ ఈ ఎమ్మెల్యేల పనితీరు వీటిని క్యాల్కులేట్ చేస్తూ వాళ్ళకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎస్పెషల్లీ అందులో గెలుపోటములకు సంబంధించిన ఇదే వాళ్ళందరినీ ఇంటింటికి పంపించడం. ఇంటింటికి వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నటువంటిది 2-3 సార్లు తీసుకొచ్చారు. అంతా చేసిన వాళ్ళందరూ ఇంటికే వెళ్ళిపోయారు. ఇంటింటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడే పాయింట్ ఏంటంటే, ఈ దఫా అట్లా కాకుండా ఆరంభం నుండి ఇంటికి పంపించేటటువంటి బాధ్యత చంద్రబాబు గారు తీసుకున్నారు. 100 రోజుల పాలన పూర్తయినటువంటి సందర్భంగా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైతే ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళందరితో కూడా మంచి ప్రభుత్వం వచ్చింది, పని జరిగింది అన్నటువంటి, అంటే పనిచేసే ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది అన్నటువంటి పాయింట్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పేటటువంటి బాధ్యతను అప్పచెప్పారు. వాళ్ళందరూ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేసింది అన్న క్యాంటీన్ల, తర్వాత 1వ తారీఖు జీతాలు, 1వ తారీఖుకే పెన్షన్లు ఒక్క రోజులోనే ఇచ్చేస్తున్నది, 1000 రూపాయలు పెన్షన్ పెంచినటువంటిది, ఇట్లాంటిది. అట్లాగే రేపు త్వరలో గ్యాస్ బండ ఇవ్వబోతున్నారు అన్నటువంటిది, ఇట్లాంటివన్నీ పబ్లిక్లోకి తీసుకెళ్ళి చెప్పాలన్నటువంటిది తాజాగా చేసినటువంటి సూచన, ఆదేశాలు.